విశాఖపట్నం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బిల్డింగ్ కడటానికి 500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి చాలా సమర్థవంతమైనటువంటి అధికారి ఆయన. 500 కోట్లు రిషికొండలు దాదాపు 36 లక్షల రూపాయల విలువైనటువంటి ఇక ఇతర కమోడనో అదనో ఇదనో ఉంటాయిగా, అటువంటి వాటికి ఖర్చు పెట్టిన. ఇప్పుడు ఆయన సలహా నారాయణ గారికి, ఆ నారాయణ గారు అంటే ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి చాలా అభిమానము ప్రేమ. మరి ఆ లింక్ ఏంటో తెలియదు. ఇది పరిస్థితి. అమరావతిలో మళ్ళీ రెండో విడత ఆ పెదపరిమి కానీ నిడుముక్కలు కానీ ఆ గ్రామాలలో మళ్ళీ భూములు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు చాలా నష్టపోతారు. నేను ఇదివరకు కూడా దండం పెట్టి చెప్తున్నా, ఇవ్వమాకండి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి నష్టం జరుగుతుంది, డిమాండ్ పడిపోతుంది. సహజం కదా. మీకు కూరగాయల దగ్గర నుంచి పండ్ల దగ్గర నుంచి దేనికైనా ఇళ్ల స్థలాల దగ్గర నుంచి సప్లై డిమాండ్. తక్కువ అవైలబిలిటీ ఉంటే ఎక్కువ రేటు ఉంటుంది, పుష్కలంగా అవైలబిలిటీ ఉంటే రేటు పడిపోతుంది. సహజం కదా. అసలు ఫస్ట్లో ఇచ్చినయే పూర్తి చేయకుండా మళ్ళీ 44,000 ఎకరాలు అనేటప్పటికి అసలు వీళ్ళకే పడిపోతుంది. వాళ్ళకి అసలు ఎప్పటికి వస్తాయి?